పోటీ కొద్దిగా ఎక్కువ ఉంది. అది కొంచెం మనకు ఉపయోగం. అది పత్రికలు కావచ్చు, ఛానల్ కావచ్చు, రకరకాల కొత్త కొత్త ఛానళ్ళు, వీటన్నింటిలో కూడా మనం ఈ ఇష్యూని తీసుకెళ్ళి ఈ ఇష్యూను ఎవరైనా ఒక ఛానల్, అంటే ఉదాహరణకి నేను ప్రపోజల్ పెడుతున్నాను, జోన్ కుమార్ గారు మిగతా వాళ్ళందరూ కూడా మనం ఒక డ్రాఫ్ట్ లాంటి తయారు చేసి ఎనీ ఛానల్, ఒక ఛానల్ ఏదైనా దీని మీద ప్రత్యేకంగా ఉద్యమం చేయడానికి ముందుకు వస్తుందా? అంటే ప్రతిరోజు కావచ్చు, ప్రతి వారం కావచ్చు, ఏ విషయమైనా మేము మా ఛానల్ వెట్టి చాకరీ వ్యతిరేక నిర్మూలన జరిగేంత వరకు మా ఛానల్ కృషి చేస్తుందని చెప్పుకోవడానికి మనం ఎవరినైనా అడగొచ్చని నేను అనుకుంటున్నాను. ఆ మద్దతు మనం కూడగట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఛానల్ కూడా, ఉదాహరణకి మీరు యూనిసెఫ్ వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక 4 నెలలు ఆయా ఛానళ్లలో జెండర్ సెన్సిటివిటీ మీద చిల్డ్రన్ బేసిక్గా చిల్డ్రన్ జెండర్ సెన్సిటివిటీ మీద వచ్చిన కథనాలకి, వార్తలకి, వ్యాఖ్యానాలకి, డాక్యుమెంటరీలకి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డ్స్ ఇచ్చి జనవరిలో ఇప్పటి నుంచి సెప్టెంబర్ చేసి ఫిబ్రవరిలో అవార్డ్స్ ప్రకటించి అవార్డ్స్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే కనీసం ఆ 4 నెలలైనా ఆ మొత్తం ఆ ఛానల్ వెంటబడి పనిచేస్తుంది. అంటే అవార్డ్స్ కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు, కనీసం కన్సర్న్ కూడా ఉండొచ్చు, లేదని నేను అనను. కాబట్టి ఇటువంటి దీన్ని మనం ఇంకో పద్ధతులు ఏ పద్ధతిలోనైనా దీన్ని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక పేపరు, ఒక ఛానల్, మీరు మొత్తం ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేంత వరకు మనం ఏమైనా చేద్దామని మేము ఈ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ దాంట్లో కొంత సాధించాం. ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ విషయం వచ్చినప్పుడు మీడియాను ఆర్గనైజ్ చేసేసి తర్వాత స్పెషల్ డిస్కషన్స్ పెట్టించి రెగ్యులర్గా వ్యాపారాలు ఇచ్చి స్టోరీస్ వేయించి ఆ విధంగా ఒక్కొక్కసారి 4 గంటల డిస్కషన్ పెట్టిన ఛానల్ హెచ్ఎఫ్టీ పెట్టారు, సాక్షి పెట్టారు, TV9 పెట్టారు, టీవీస్ పెట్టారు. అంటే ఆ రకంగా ఒక ప్రయత్నాన్ని మీడియాలో ఇది, ఎందుకంటే దీన్ని నేను ఏమంటున్నానంటే ఇదేదో వెట్టి చాకరీ కేవలం ఒక బ్రిక్స్ వరకు మనం ఫోకస్ చేస్తున్నాం, ఇట్స్ ఓకే. కానీ జనరల్ వెట్టి చాకరీ ఇతర అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తంగానే ఏ అంశాలైతే వెట్టి చాకరీ కింద వస్తాయో వాటన్నిటిని క్రోడీకరించి, వాటన్నిటిని ఇష్యూస్ని క్రోడీకరించి ఈ 10-15 అంశాలను మేము వెట్టి చాకరీ మీద భావిస్తా ఉన్నాం. ఈ 10-15 అంశాల కింద ఇంత జనాభా వెట్టి చాకరీ కింద మగ్గిపోతా ఉన్నారు, ఈ జిల్లాల్లో ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు, కాబట్టి ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రయత్నం మనం చేయగలిగితే ఇష్యూ కొంత ఫోకస్ అవుతుంది. ఆ ఇష్యూ ఫోకస్ కావటం వల్ల ప్రభుత్వంలో ఇంకొక సమాజంలో కదలికి వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. రెండో నా అభిప్రాయం ఏంటంటే మనం చాలాసార్లు మన ఉద్యమాలు చేస్తుంటాం, మన కష్టాలు మనం పడుతుంటాం, మన బాధలు మనం పడుతుంటాం, మనం ప్రదర్శన చేస్తుంటాం. కానీ ఎవరైతే మన ఓట్ల ద్వారా ఎన్నికవుతున్నారో ఆ ప్రజాప్రతినిధులకు మాత్రం ఇవేమి పట్టవు. ఇవేమి పట్టవు అని మనం విమర్శిస్తుంటాం, మంచిదే. కానీ వాళ్ళని పట్టికట్ చేయడం ఉద్యమం ఒక బాధ్యత అవుతుంది. అంటే మీడియాను వెంటబడి ఎట్లయితే అంగీకరింపజేయాలో ప్రజాప్రతినిధులకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓట్ల ద్వారా నాయకులైంది, ప్రజల ఓట్ల ద్వారా వాళ్ళు ప్రజాప్రతినిధులైంది. కాబట్టి ఉదాహరణకి యానాదులు అనే ఇష్యూ ఒకటి తీసుకుంటే 5 జిల్లాల్లో ఉన్నారు. 5 జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళున్నారో, ఏ ప్రాంతాల్లో వీళ్ళున్న చోట ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇది ఇష్యూ, వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి నెల్లూరులోనో ప్రకాశంలోనో కూర్చోబెట్టి మీ సంగతి ఏంటి, ఇది ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరు, ప్రత్యేకంగా మీ జిల్లాలో ఉంది, మీ నియోజకవర్గంలో ఉంది, మీకు ఓటర్లు వీళ్ళు, మీ బాధ్యత ఇది కాదా అనే పద్ధతిలో మనం ఎవరితో చెప్పించాలని వాళ్ళు మీరు ఆర్గనైజ్ చేస్తారు, ఇంకోటి పెద్ద మనుషులు వస్తారు, ఎవరో ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి రెండో సెగ్మెంట్ ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులను కూడా మనం వెంటబడి తరవకపోతే, ఈ ప్రజాప్రతినిధులను కూడా మనం బాధ్యులుగా చేయకపోతే, వాళ్ళని రెస్పాన్సిబుల్గా చేయకపోతే మార్పు అనేది రాదు. మూడోది అధికార యంత్రాంగం, ప్రభుత్వం. ఈ అధికార యంత్రాంగం కూడా చాలా మొద్దుబారిపోయింది. ఎందుకు మొద్దుబారిపోయి ఉంటుందంటే ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు పట్టించుకొని అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా మంత్రుల్ని, ప్రభుత్వాన్ని, ఈ 3 రంగాల్ని మనం టార్గెట్ చేసి ఏ రంగంలో ఎట్లెట్లా పనిచేయాలి అనేది మనం నిర్ణయించుకుంటే దీన్ని ఎక్కువ కాలం కాకుండా ఒక 7-8 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒక టీం, ఒక యాక్షన్ ఎయిడ్ సపోర్ట్తో కావచ్చు, ఇంకో సపోర్ట్తో కావచ్చు, ఒక టీం, ఒక 10 మందో 15 మంది ఇదే పని ఉండాలి, ఇంకా వేరే పని వద్దు.
అట్లయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఒక కొలిక్కి రాదు. పరిష్కారం పూర్తిగా వస్తుందని నేను అవి 2 ఏళ్లలో 7 ఏడాదిలో అన్ని మారిపోతాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ రకమైన ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్గా లక్ష్యంగా పనిచేయగలిగితే ఖచ్చితంగా కొంతలో కొంత డెఫినెట్గా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇంతకుముందు నేను రంగాలతో చాలాసార్లు అన్నాను, ఇది దాదాపు మాఫియా లాంటి వ్యవహారం. ఈ మాఫియాని ఎదుర్కోవాలంటే ఈ మూడింటిని మనం ముందు సెన్సిటైజ్ చేయాలి. వీళ్ళందరినీ ఇటువైపు లాక్కు రావాలి, కానీ ఇటువైపు లాక్కు రాకుండా కూడా కనీసం వాళ్ళని న్యూట్రలైజ్ చేయగలిగారు. ఇప్పుడు ఉదాహరణకి మొత్తం హైదరాబాద్ చుట్టూ కాంట్రాక్టర్లు కూడా హైదరాబాద్లు కాదు, మొత్తం ప్రకాశం నెల్లూరు జిల్లా కాంట్రాక్టర్లు. కాబట్టి నేను ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో వాళ్ళు నిద్ర లేకుండా చేస్తే ఇక్కడ వాళ్ళ కాంట్రాక్టు చేసే సమస్య ఉండదు. అంటే మొత్తంగా అక్కడ ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఇక్కడ 2 వైపులా కూడా ఒక సైమల్టేనియస్గా ఒక కోఆర్డినేషన్గా ఒక అటాక్ స్ట్రగుల్ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీడియా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు ఈ 3 రంగాలుగా 3 అంగాలుగా విభజించుకొని ఈ పని చేసి దీన్ని ఒక నిరంతరం దీని మీద ఒక పని జరిగేటట్టు చేయాలి. ఉదాహరణకి TV9 వాళ్ళు కులం కోడలను పునాదులను కూడకూడదాం అంటున్నారు. మీరు ఒక 10 మంది 5 మంది చాలా సంతోషం, మీరు మంచి స్లగ్గుతో న్యూస్ నడుపుతున్నారు, మరి వెట్టి చాటుకు సంబంధించిన ఒక క్యాంపెయిన్ మీరు ఎందుకు తీసుకోకూడదు, మీరు చేస్తే బాగుంటుంది కదా అని మనం అడగవచ్చు. అది రావడానికి అటువంటి ప్రయత్నం చేస్తే రావడానికి నాకేం అభ్యంతరం లేదు. HMTVని అడగవచ్చు, టీవీ ఏదైనా కావచ్చు. HMTV అయితే మనం అడగవచ్చు, వాళ్ళు వీళ్ళు అగ్రి, అది అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు V6 లాంటి ఛానల్ అడగవచ్చు, టీన్యూస్ని అడగవచ్చు, 4-5 అడుగుదాం. నేనేమంటే ఒకటి అది అడుగుదాం, రెండోది ప్రజాప్రతినిధులను ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే ఈ బాండెడ్ లేబర్ ఎక్కువగా పోతున్నారో ఒకటి, ఎక్కడెక్కడైతే పని జరుగుతున్నదో రెండు చోట్ల. శ్రీకాకుళం నుంచి ఎక్కువ వస్తారు, ఆ శ్రీకాకుళంలో ఏ ప్రాంతాలకు పోతున్నారో ఆ ప్రజాప్రతినిధుల లిస్టు, ప్రకాశం నెల్లూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళ లిస్టు, ఇక్కడెక్కడైతే ప్రాంతాలు జరుగుతుందో ఆ ఎమ్మెల్యేల లిస్టు. వీళ్ళందరూ ఒకసారి హైదరాబాద్లో కూర్చోబెట్టి కానీ పెద్ద మనుషులు పిలుస్తాను, ఒక మాజీ గవర్నర్ మాజీ చీఫ్ సెక్రటరీ మాధవరావు లాంటి పిలిచి ఆయనతో ముందు మాట్లాడిద్దాం. మనం మాట్లాడితే వినరు, మనం మాట్లాడితే నువ్వు కోర్టు తీసుకునే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఎవరితో వినాలో, ఎవరితో చెవి గుర్తించాలో వాళ్ళతో చెవి గుర్తించే ప్రయత్నం మనం చేయొచ్చు. దానికి సంబంధించి ఒక ప్రయత్నం చేసి మీడియా, తర్వాత ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మీ ఉద్యమం కూడా సైమల్టేనియస్గా ఒక నిరంతరంగా జరిగితే అది ఒక ఇష్యూగా ఫోకస్ అవుతుంది. ఆ ప్రయత్నంలో మీరు చేసే ప్రయత్నంలో ఇప్పుడు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అడ్వకేట్స్ మీకు చేసి సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు కోదండరాం లాంటి వారి సహకారాన్ని ఇవన్నీ తీసుకొని మనం ఒక సైమల్టేనియస్గా ఒక ఏమంటారు నేను అనేది మల్టీ లెవెల్ అటాక్స్ ఉన్నప్పుడు మల్టీ ప్రౌండ్ రెసిస్టెన్స్ కూడా మన నుంచి జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో మీరు ఆలోచిస్తారని ఆశిస్తూ మీతో పాటు నేను కూడా భాగస్వామిని చేసినందుకు మీ